ప్రియ సోదరి సోదరా, అనేక సార్లు మనం దేవునికి నిలబడాల్సిన కోణంలో నిలబడకపోయి ఉండొచ్చు, నమ్మదగని వారుగా ఉండొచ్చు. 2 తిమోతి 2:13 చూడండి ఎంత అద్భుతంగా పౌలు భక్తుడు తిమోతికి రాస్తుంటాడు. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమును విరోధముగా ఏదియో చేయలేడు. దేవుడు తన నమ్మకత్వానికి విరోధంగా ఏం చేయలేడండి. ఆయన బిగ్గెస్ట్ వీక్నెస్ అది. దేవుని అతి భయంకరమైన నిస్సహాయ స్థితి ఏం తెలుసా? ఆయన నమ్మకత్వానికి అగెయిన్స్ట్గా ఎప్పుడు పోలేడండి. ఇప్పుడు ఆయన క్షమించడం నమ్మదగిన వాడంటే క్షమించకుండా ఉండలేడో, వాగ్దానం నెరవేర్చకుండా ఉండలేడో, దుష్టు నుండి కాపాడులో నమ్మదగిన వాడంటే కాపాడకుండా ఉండలేడు. మనం నమ్మదగని వారమైనా సరే, ఈవెన్ దో వీఆర్ అన్ఫెయిత్ఫుల్ బట్ స్టిల్ హీ ఈజ్ ఫెయిత్ఫుల్. చూడండి ఎన్ని ప్రామిస్ చేశాం దేవుని మందిరంలో ఒకసారి ఆలోచించాం. ఈ సంవత్సరం తీసుకోండి, పోయిన 31st నైటే తీసుకోండి, ఎన్ని వాగ్దానాలు చేశాం. ప్రభువా ఈ సంవత్సరం అయినా నీ కొరకు ఇరగదీస్తా ప్రభువా అని. పరిచయం చేసింది ఇరగదీసింది పక్కన పెడితే దేవుని నుండి పారిపోవడంలో ఏం చేశాం? ఇరగదీసుకుంటూ పోయి పారిపోయాం. వర్ వి ఎవర్ ఫెయిత్ఫుల్ టు వాట్ వీ హ్యావ్ ప్రామిస్ టు ద లార్డ్? ప్రభా నేను సేవిస్తాను ప్రభా, నేను గణపరుస్తా ప్రభా, నీ భాగం నీకు ఇచ్చి గణపరుస్తా, నీ సమయం ఇచ్చి గణపరుస్తా ప్రభా, కన్నీటి ప్రార్థనలు చేస్తాను ప్రభా. ఇవన్నీ బోలెడు చేసిండొచ్చు వాగ్దానాలు. నిజంగా మనం నమ్మకంగా ఉన్నామా? లేదు. అయినా ఎందుకు దేవుడు నమ్మకంగా ఉన్నాడంటే ఆయన స్వభావానికి విరోధంగా ఆయన ఏమీయో చేయలేడు. హీ కాంట్ గో అగెయిన్స్ట్ హిస్ నేచర్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్. యేసు ప్రభు రక్తంలో ఏ కణం తీసుకొని కోస్తే కూడా లోపల నుంచి కార్యం ఏం తెలుసా? నమ్మకత్వమే. హీ కెనాట్ గో అగెయిన్స్ట్ హిస్ నేచర్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ ఎవర్. ఎన్నిసార్లు దేవుడు తన నమ్మకత్వం ప్రతిరోజు అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఎంత నమ్మదైన దేవుడు తెలుసా? అందుకొరకే అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఎంతైనా